Hi students, welcome to Bhaskars Biology. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్ లో తక్కువ క్వశ్చన్స్ తో 100% ఏ విధంగా పాస్ అవ్వచ్చు అనేది ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి మ్యాక్సిమం లాస్ట్ వరకును, అప్పుడే మీకు కంప్లీట్ గా అర్థం అవడం జరుగుతుంది. వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం అవుతుంది. సో సీనియర్ బాటనీ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 మార్క్స్ గురించి చూద్దాం. సో 8 మార్క్స్ లో మనకి 3 చాప్టర్స్ ఉంటాయి. సో 3 చాప్టర్స్ లో ఫస్ట్ 5th చాప్టర్ వచ్చేసరికి అందులో మనకి 2 ఎస్సేస్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్లైకాలసిస్ ఒకటి, క్రెబ్ సైకిల్ ఒకటి. సో గ్లైకాలసిస్, క్రెబ్ సైకిల్ రెండు కూడా ఖచ్చితంగా చదవండి. ఈ రెండింటిలో ఒకటి వచ్చే ఛాన్స్ అయితే మాత్రం పబ్లిక్ ఎగ్జామినేషన్ 100% ఉంటుంది. కాబట్టి రెంట్లో ఏదో ఒకటి చదవడం చేయండి. అలాగే నెక్స్ట్ 11th చాప్టర్ పాయింట్ ఆఫ్ లో ప్రాసెస్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, అంటే రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ప్రాసెస్ ఉంటుంది. అంటే పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతికతలో వివిధ ప్రక్రియలు, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే అదే చాప్టర్ లో ఉన్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే టూల్స్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, అంటే పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక విధానంలో వాడే సాధనాలు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి 1, 2, 3, 4 ఈ 4 క్వశ్చన్స్ చదువుకుంటే మీరు పబ్లిక్ ఎగ్జామ్ లో 2 క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలుగుతారు. సో దీనికి అడిషనల్ ఇంకొక 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మనకి ఏంటంటే నెక్స్ట్ 13th చాప్టర్ పాయింట్ ఆఫ్ లో చూడండి, 5th బాటనిస్ట్ ప్లాన్ బ్రీడింగ్ స్టెప్స్, అంటే బాటనిస్ట్ ప్లాన్ బ్రీడింగ్ స్టెప్స్ లో ఎలా చేస్తారని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది. దీని మనం ఏంటంటే వృక్ష శాస్త్రవేత్త కొత్త రకాన్ని విడుదల చేసే దశలు ఉంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి టిష్యూ కల్చర్, కణజాల వర్ధనం అంటాము. సో ఈ కణజాల వర్ధనం కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్ గా మనకి 6 ఎస్సేస్ అయితే చెప్పడం జరిగింది. 6 ఎస్సేస్ అంటే ఎస్సేస్ పాయింట్ ఆఫ్ లో తక్కువ ఉన్నాయి కాబట్టి 6 ఎస్సేస్ 100% చదువుకుంటే చాలా మీరు చాలా వరకు సేఫ్ జోన్ ఉన్నట్టు చాలా బెటర్ గా ఉంటుంది. లేదు ఏదో 2 చాప్టర్లు ఉన్నటువంటి 4 క్వశ్చన్స్ చదువుతాను సరే ప్రాబ్లం లేదు, మాక్సిమం ప్రాబ్లం లేదు. కానీ 6 చదువుకుంటే బెటర్ నా ఒపీనియన్. 4 అయినా ప్రాబ్లం లేదు. అంటే ఏదైనా మిస్టేక్ అయ్యి, అంటే కొన్ని సందర్భాల్లో బాటనిస్ట్ అంటే 21st క్వశ్చన్ బాటనిస్ట్ టిష్యూ కల్చర్ ప్లేస్ లో ఈ సివిఐ ట్రీట్మెంట్ ఏమైనా అడిగే ఛాన్స్ ఉంది టీఎస్ పాయింట్ ఆఫ్ లో, అప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది టీఎస్ పాయింట్ ఆఫ్ లో. ఇన్ కేస్ ఏపీ పాయింట్ ఆఫ్ లో కూడా ఏదైనా ప్యాటర్న్ మారిస్తే ఇబ్బంది పడకుండా తక్కువ క్వశ్చన్స్ కాబట్టి 6 మాక్సిమం చదవడానికి ప్రయత్నం చేయండి. ఇలా మీరు ఖచ్చితంగా 2 ఎస్సేస్ అయితే అటెంప్ట్ చేస్తారు. ఇక్కడ మనకి 16 మార్క్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి 6 ఎస్సేస్ చదువుకుంటే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి 4 మార్క్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 6th చాప్టర్ తీసుకున్నాను. ఇక్కడ 6th చాప్టర్ ఇందులో మనకి ఆక్సిన్స్ ఒకటి, మనకి అగ్రికల్చర్ హార్టికల్చర్ పాయింట్ ఆఫ్ లో వీటి యూసేజ్ ఆక్సిన్స్ ఒకటి. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ అంటే జిబ్రెలిన్స్ ఒకటి, థర్డ్ వన్ సైటోకైనిన్స్ ఒకటి, 4th వన్ ఇథిలిన్ ఒకటి, 5th వన్ సీడ్ డార్మెన్సీ ఇది ఒకటి. దీంతో పాటు 6th ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ పాయింట్ ఆఫ్ లో ఇంకో క్వశ్చన్ తెలుస్తున్నారు కదా. ఇవి చూడండి, ఈ 6 క్వశ్చన్స్ లోను పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఒక 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. ఆక్సిన్లు అంటే వ్యవసాయ ఉద్యానవన కృషిలో ఆక్సిన్ల పాత్ర, అలాగే జిబ్రెలిన్ పాత్ర, సైటోకైనిన్లు, ఎథిలిన్. అలాగే దీంతో పాటు సుప్తావస్థ ఒకటి, పెరుగుదల నియంత్రకాలకు సంబంధించి ఇంకొక క్వశ్చన్ ఉంటుంది చూడండి. ఈ 6 క్వశ్చన్స్ చదువుకుంటే ఇంకొక 4 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఇక్కడ మీకు 20 మార్క్స్ అవడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను 12th చాప్టర్ తీసుకున్నాను. 12th చాప్టర్ ఇందులో కూడా తక్కువ అంటే క్వశ్చన్ చూడండి. లిస్ట్ అవుట్ ద బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ ఉంటుంది, అంటే జన్యు పరివర్తన మొక్కల వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, బయోసేఫ్టీ ఇష్యూస్, అంటే ఏదైతే మనకి ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ ఉంటాయి వాటిలో మనకి బయోసేఫ్టీ ఇష్యూస్ అడుగుతాడు, జీవ భద్రతా సమస్యలు ఇది ఒకటి. దీని తర్వాత 9th చూడండి, బీటీ కాటన్ పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్, అంటే బీటీ ప్రతి చీడ నిరోధక మొక్కలు, ఇది ఒక 4 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటు నెక్స్ట్ 10th చూడండి, గ్రీన్ రెవల్యూషన్ అండ్ జైన్ రెవల్యూషన్. సో ఈ 4 క్వశ్చన్స్ కానీ 12th చాప్టర్ 4 మార్క్స్ చదువుకుంటే ఇంకొక 4 మార్క్స్ మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ లో అటెంప్ట్ చేయగలుగుతారు. 20-4 కలిపితే మనకి ఎలా 24 మార్క్స్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడతో ఆపేస్తే మీరు 24 మార్క్స్ 100% పాస్ అవుతారు. కానీ 100% ఎగ్జాక్ట్ గా చదవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ రాసంటే 8 మార్క్స్ పడాలి, 4 మార్క్స్ రాసంటే కరెక్ట్ గా 4 మార్క్స్ రావాలి. సో ఇంకా సేఫ్ జోన్ లో కావాలనుకుంటే అంటే ఇక్కడతో మనకి సరిపోతుంది. అంటే ఇక్కడ మనకు ఓవరాల్ ఏం చెప్పుకుంటే 10 4 మార్క్స్ 6 కాకపోతే 4 10 + 6 16 క్వశ్చన్స్ చెప్పండి. ఈ 16 క్వశ్చన్స్ కానీ చదువుకుంటే 100% మీరు పాస్ అవుతారు. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే 100% మీరు చదవాలి. సో 16 క్వశ్చన్స్ కావాలి. ఇంకా సేఫ్ జోన్ లో ఉన్న కోసం ఏమైనా మిస్టేక్ అయ్యి క్వశ్చన్స్ తాలూకా మార్క్స్ మిస్ అయినా సరే నెక్స్ట్ ఇంకో చూడండి, సెకండ్ చాప్టర్ ఏదైతే దాని పాయింట్ ఆఫ్ లో రూట్ నోడ్యూల్ ఫార్మేషన్ ఒకటి, అంటే వేరు పొడుపులు ఏర్పడే విధానం ఒకటి. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ అమైనో యాసిడ్స్, అంటే అమైనో ఆమ్లాల సంశ్లేషణ, ఈ 2 కూడా చదవండి. తర్వాత 3rd చాప్టర్ పాయింట్ ఆఫ్ లో ఎంజైమ్ ఇన్హిబిటర్స్, ఎంజైమ్ నిరోధకాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎంజైమ్ కోఫాక్టర్స్ ఉంటాయి, సహకారకాలు ఎంజైమ్స్ సంబంధించి, ఈ 2 చదవండి. అంటే సెకండ్ చాప్టర్ నుంచి 2 4 మార్క్స్, 3rd చాప్టర్ 2 4 మార్క్స్,
థర్డ్ చాప్టర్ ఇంకోటి చెప్పుకున్నాను, ఎంజైమ్ యాక్షన్ ఒకటి, ఎంజైమ్ చర్య యాంత్రికం, ఈ 3 చదవండి. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ఏదైతుందో ఫోర్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో డిఫరెన్షియేట్ బిట్వీన్ C3 అండ్ C4 సైకిల్స్ ఒకటి, ఫోటో రెస్పిరేషన్ ఒకటి, కాంతి శ్వాసక్రియ, అలాగే C3 C4 వలయాల మధ్య భేదాలు. సో ఇవిలా చదువుకుంటే అంటే ఇక్కడ మనకు ఓవరాల్ గా ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 అంటే ఇంకొక 7 క్వశ్చన్స్ అడిషనల్ గా చెప్పాను. దీని నుంచి మీకు మాక్సిమం 2-4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు మిస్ అయినా ఒక 4 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో 2-4 మార్క్స్ వస్తే మనకి ఎక్కువ 8 మార్క్స్ యాడ్ అవుతాయి. లేదు ఒక 4 మార్క్స్ కానీ యాడ్ అయితే ఇక్కడ మనకి 28 మార్క్స్ అవడం అవుతుంది. సో 28 కాకుండా ఇంకొక 4 మార్క్స్ 28 అయితే ఖచ్చితంగా వస్తాయి. లేదు రెండు కూడా వచ్చేస్తే మీకు ప్రాబ్లం లేదు, ఇంకొక 4 మార్క్స్ వస్తే 32 మార్క్స్ కి అయితే రిటర్న్ చేయగలుగుతారు. సో 100% మీరు పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ క్వశ్చన్స్ కానీ చదువుకుంటే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో చాప్టర్ 10 దీని నుంచి మనకి 2 మార్క్స్ వస్తాయి. సో చాప్టర్ 10 మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఇక్కడ మనకి ఇంకో 4 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. సో ఇంకొక 4 మార్క్స్ అయితే 36 మార్క్స్ అవుతాయి. దీంతో పాటు 14th చాప్టర్ ఏదో ఇంకొక చాప్టర్ తక్కువ 2 మార్క్స్ ఇంకొక చాప్టర్ 14 అనే కాదు ఇంకొక చాప్టర్ అంటే 10th ఖచ్చితంగా, ఎందుకంటే దీని నుంచి 2 వస్తున్నాయి కాబట్టి 10th పెట్టడం జరిగింది. 14th కూడా కొన్ని సందర్భాల్లో 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇంకా తక్కువ క్వశ్చన్స్ ఉన్నటువంటి చాప్టర్స్ ఇంకా ఉంటాయి. బ్యాక్టీరియం పాయింట్ ఆఫ్ లో చాలా తక్కువ ఉంటాయి. బ్యాక్టీరియం నుంచి 2 మార్క్స్ అవి చూసుకోండి. సో ఇది ఓవరాల్ గా. సో ఇది ఇంకొక 2 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు, ఇంకొక 2 మార్క్స్ అటెంప్ట్ చేస్తే 38 మార్క్స్ వస్తాయి. సో 38 మార్క్స్ లో 8 మార్క్స్ మీకు పోయినప్పటికీ 30 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో కాబట్టి ఈ ప్యాటర్న్ లో మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మీకు 100% ఎఫెక్టివ్ గా ఉంటుంది, 100% మీరు పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.